హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను నెయ్యి మరియు కారప్పొడి అయితే ప్రిపేర్ చేశాను. ఈ నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ నెయ్యి పూస పూసగా మంచి ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇందుకోసం మనం డైలీ యూస్ చేసుకునేటువంటి పాలనైతే తీసుకున్నాను. నేను డైలీ 3/4 లీటర్ పాలైతే తీసుకుంటానండి. వీటిని మరిగించుకొని మనం యూస్ చేసుకున్నాక మిగిలినటువంటి పాలని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. తర్వాత మనకి ఒక 2-3 అవర్స్ తర్వాత మీగడ ఇలా అట్టలాగా ఫామ్ అవుతుంది. దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా నేను ఒక 1 మంత్ నుంచి స్టోర్ చేసుకున్నటువంటి మీగడతో నెయ్యి అనేది ప్రిపేర్ చేశాను. చాలామంది పెరుగు మీద ఉండేటువంటి మీగడతో కూడా నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడూ ఇలానే తయారు చేస్తూ ఉంటాను. ఇక్కడ ఫస్ట్ హాఫ్ మీగడని మిక్సీ బౌల్లోకి అయితే తీసుకున్నాను. దీంట్లోకి లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక వెన్నపూస అయితే ఫామ్ అవుతుంది. దీన్ని గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి వాటర్ అనేది తీసుకొని ఈ మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ అనేది పట్టుకున్నాక నీట్గా మనం వాటర్తో వాష్ చేసుకొని ఒక మందంగా ఉండే గిన్నెలోకి అయితే ఈ వెన్న ముద్దల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించినట్టు ఒక మందంగా ఉండేటువంటి గిన్నెనైతే తీసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ నెయ్యి అనేది మరిగించుకోవాలి. నెయ్యి మరిగేటప్పుడు మధ్యలో స్పూన్తో అయితే కంపల్సరీ కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా నెయ్యి మరిగేటప్పుడు మీ దగ్గర తమలపాకు కానీ ఉంటే యాడ్ చేయండి. నా దగ్గర లేదు, అందుకని మెంతులు అనేవి యాడ్ చేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఒక 15 మినిట్స్ మరిగించాక నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. ఈ నెయ్యి చల్లారాక ఒక గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, మనం బయటే ఉంచి వాడుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే నెయ్యి అనేది రెడీ అయిపోయింది. వేడివేడి ఇడ్లీలోకి, అన్నంలోకి ఈ నెయ్యి చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. నెక్స్ట్ నేను కారప్పొడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం ఎండుమిరపకాయలను అయితే తీసుకొని తొడిమెలు ఒలుచుకొని కొంచెం సేపు ఎండలో అయితే పెట్టుకోవాలి. తర్వాత కళాయిలోకి ఆయిల్ తీసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. ఇక్కడ కారప్పొడి కోసం ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకున్నాను. అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి. వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇక్కడ నేను మీకు కరివేపాకు ఎక్కువగానే వేసి వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఎంత ఉంటే అంతే వేసుకొని వేపుకోండి. మొత్తం అన్నీ వేగాక మిక్సీ బౌల్లోకి అయితే తీసుకొని ఫస్ట్ ఒక పప్పు దినుసులను, కరివేపాకు వేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకొని మీ దగ్గర గల్లుప్పు ఉంటే వేసుకోండి. ఈ కారప్పొడికి కొంచెం ఎక్కువగానే సాల్ట్ అనేది పడుతుంది. మిక్సీ పట్టుకున్నాక దీనిని కూడా ఒక గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసుకోండి. ఫస్ట్ 2 డేస్ మాత్రమే ఈ కారప్పొడి కొంచెం కారంగా ఉంటుంది. తర్వాత కారం అనేది తగ్గిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ నెయ్యి కాంబినేషన్తో ఈ కారప్పొడితో అన్నం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.